హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఈక్షు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. ఇంకా ఈరోజు అయితే సండే కదా, మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే చికెన్ కర్రీ చాలా టేస్టీగా చేస్తానండి. గొప్ప అని కాదు కానీ నేనైతే మంచిగా చేస్తాను చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్? ఏందో అండి, సండే అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి. నాన్ వెజ్ ఉంటేనే అన్నం అనేది తినాలనిపిస్తుంది. ఇంకా నాన్ వెజ్ లేకపోతే అయితే అస్సలు తినాలనిపించదు. చికెన్ కర్రీలో ఫైనల్లో అయితే నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మీరందరూ ఎలా ప్రిపేర్ చేస్తారండి చికెన్ కర్రీని? నా వేలో అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. అండ్ అలాగే చికెన్ కర్రీతో పాటు వైట్ రైస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా మా వంట పని అయితే కంప్లీట్ అయింది. వేడి వేడిగా అన్నం కర్రీతో అయితే తింటాము. బాయ్ బాయ్.